వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది సుమలత. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో ఘనంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే సంబరాలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోలేబోయిన పెద్ద లింగయ్య, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలిపోయిన కిరణ్, బోయపల్లి వీరస్వాములు, ఆటో యూనియన్ అధ్యక్షులు లింగ సత్యం, పెంటగాని వీరేష్, చనగాని అంజయ్య, నర్సింగ లింగయ్య, తడకమల్ల శ్రీను, మాదగాని సుదర్శన్, మాదగాని మహేష్, సున్నం సురేష్, ఏలే లక్ష్మీనారాయణ, చింతల సైదులు, పెరుమల ప్రకాష్, వెలుగు సైదులు, బొమ్మగాని వినోద్, మామిడి రవి, గ్రామస్తులు గొడుగు అంజయ్య, కోటమర్తి వెంకన్న, బట్టమేకల లింగస్వామి, పోలే బోయిన వెంకన్న, దడిగల శంకర్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ నుండి కర్ణక్ కుమార్. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆటో యూనియన్ ఐక్యత, ఆటో యూనియన్ కార్మికుల ఐక్యత, ఆటో యూనియన్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అదేవిధంగా ఐకేపీ సెంటర్లలో జాడిగూడెంలో ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఏదైతే ఐకేపీ సెంటర్లు ఉన్నాయో దాంట్లో ఐఎఫ్టీ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు జాడిగూడెం గ్రామంలో సెంటర్లో ఐఎఫ్టీ కార్మిక సంబంధించిన ఆటో యూనియన్ సంబంధించిన ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్మికులు జరుగుతున్నటువంటి అనేక విషయాల పట్ల ఐఎఫ్టీ యూనియన్ అనేక రకాలుగా అనేక సందర్భంలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగానే ఏదైతే కార్మికులకు సంబంధించినటువంటి హిమాలయ యూనియన్ సంబంధించినటువంటి సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వీళ్ళకు కూడా లేబర్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో లేబర్ కార్డును కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే లేబర్ కార్డు లేకపోవడం మూలంగా ఏదైతే అమాలి యూనియన్లో పనిచేస్తున్నటువంటి అనేక కార్మికులు అనేక మంది కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు రోజువారీ రవాణా రంగానికి సంబంధించినటువంటి ఏదైతే ఆటో కార్మికులు ఉన్నారో ఈ ఆటో కార్మికులు కూడా 30 నుంచి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు కూడా రవాణా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. ఈ ఉన్నటువంటి పరిస్థితులలో వీళ్ళకు కూడా ఆటో కార్మికులకు సంబంధించినటువంటి లేబర్ కార్డు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉన్నది. ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు యూనియన్ సంబంధించినటువంటితో పాటు ఆటో కార్మికులకు కూడా ఏదైతే ఉందో లేబర్ కార్డుని
ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా సంబంధించినటువంటి అనేక స్కీములు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. ఆ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి దాంట్లో ఈ ఆటో కార్మికులతో పాటు ఉపాధి కార్మికులకు కూడా నియమించి వీళ్ళను ఆదుకొని వీళ్ళకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆర్టీఓల ద్వారా కూడా ఏదైతే ఆటో కార్మికులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఇబ్బంది లేకుండా చేయాలి. అదేవిధంగా ఏదైతే ఈ అమలు యూనియన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా సరైన జీవితం, సరైన సమాన పనికి సమాన జీవితం ఇవ్వాల్సినటువంటి రోజువారీ కూలికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ వైపులో ఆలోచన చేయాలని చెప్పి ఐఎఫ్ఏ డిమాండ్ చేస్తారు.